మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాత్రి వారు మూసీ నిద్రలో భాగంగా తులసిరామ్ నగర్ లో బస చేశారు. ఇక్కడే రాత్రి నిద్రించినటువంటి నేపథ్యం వారి యొక్క అనుభవాలు ఏంటి, అదేవిధంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు వారి యొక్క సమాధానం ఏంటి, వారి మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి మీరు ఇక్కడే ఉన్నారు, బస్తీ వాసులతో కలిసి ఈ బస్తీలో తిరిగారు. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజలు ఎవరు కూడా తమ ఇండ్లు కూల్చడానికి ప్రభుత్వం కూలుస్తామంటే చూస్తూ కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజలు అనేక రకాల కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని మరి ఒక్కొక్క ఇటుక పెంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. గత 30-40 సంవత్సరాల తర్వాత ఒక స్థాయికి వచ్చాయి ఇండ్లన్నీ కూడా. ఇక్కడ తరాలు గడిచిపోయాయి, తండ్రులు పోయారు, వాళ్ళ కొడుకులు వచ్చారు, వాళ్ళ ముందే పిల్లలు పెద్దగా అయ్యారు. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇది తప్ప వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మానవతా దృక్పథంతో ఇల్లు కూల్చకుండా మూసి రీజనరేషన్ చేయండి. నెంబర్ 2, మనకి ఈరోజు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి అప్పు తెస్తాడో తెలియదు, కానీ ఈరోజు పెన్షన్ ఇవ్వాలంటే అప్పు తేవాలి, హైదరాబాద్లో గోతులు పుడిచాలంటే అప్పు తేవాలి, మరి ఇక్కడ మూసి సుందరీకరణ చేయాలంటే అప్పు తేవాలి. ఏ పని చేయాలన్నా అప్పు లేకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి ఆ రకంగా సంక్షోభంలో ఉంది. కాబట్టి మీరు ఉన్నంతలో గొప్పలు పోయి అసలు ప్రాజెక్టే పూర్తి కాకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే నాకు ఫోన్ చేస్తున్నారు, మా ఓడోది చెప్తున్నది అయ్యేది కాదు పోయేది కాదు, మీరు ఎందుకు చేస్తున్నది అదంతా, అది అయ్యేదా పోయేదా, ఏమున్నది వెనక ముందు ఏమీ లేదు, ఆయన దగ్గర ₹1 లేదు, ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే నాకు ఫోన్లు చేస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో మీరు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టి అంటారు కదా. కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు ఉన్నటువంటి మూసికి 2 సైడ్స్లా మంచి అద్భుతమైనటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి, ఆ రిటైనింగ్ వాల్ పొట్టు కూడా మనం రివర్ బెడ్ కూడా నిర్మాణం చేసి బ్యూటిఫికేషన్ చేయవచ్చు. మీరు అనుకున్నట్టు గోదావరి నీళ్లు తెస్తారా, కృష్ణా నీళ్ళు తెస్తారా, తీసుకురండి, వరదలా తీసుకురండి, ఈ మూసిలో వేయండి, నీళ్ళని కూడా నాగార్జున సాగర్ పంపిస్తే తొందరగా, మీరేదో 10 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ నీళ్ళు వస్తారంటే అప్పటికల్లా రైతులకు ఎవరికి లాభం చేయకూడదు. వేగవంతంగా మీరు నాగార్జున సాగర్ రైతులకు మేలు చేయాలంటే, తాగునీరు సాగునీరు ప్రజలకు అందించాలంటే, వేగవంతంగా పూర్తి చేయాలంటే ఇది ఒకటే మార్గము. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఉన్నంత తక్కువ ఖర్చుతో రీజనరేషన్ చేయొచ్చు. నేను సుమారు 15 గంటలైంది ఇక్కడికి వచ్చి, నేను 5 గంటలకు వచ్చాను నిన్న, ఇప్పుడు 15 గంటలైంది. 15 గంటలుగా ఒక్కొక్క ఇల్లు వచ్చి చెప్పిపోతా ఉన్నారు. వేరే బస్తీలోళ్ళు, వేరే కాలనీ వాళ్ళు ఎక్కడో రాజనగర్ నుంచి కూడా రాత్రి వచ్చి కలిసిపోయారు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రజలకు మేలు చేయండి అని కోరుతున్నాను. మూసి ప్రక్షాళన జరగొద్దా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దుర్భరమైనటువంటి జీవితాన్ని అలాగనే గడపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మంత్రులు కానీ ప్రశ్నిస్తున్నటువంటి, డెఫినెట్ గా మూసి ప్రక్షాళన జరగాలి. ఇక్కడ 1 కోటి మందికి సంబంధించినటువంటి డ్రైనేజ్ ఎక్కడ వస్తుంది రాకుండా ఆపండి. ఎక్కడికక్కడ ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయండి. మొత్తం ప్రతి ఇంటి డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుందంటే మూసీలో కలుస్తుంది. కాబట్టి అది కట్టండి. దానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో ఆలోచన చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు నీళ్లు సాగర్ నుంచో లేక గోదావరి నుంచో తేవాలి, కృష్ణ నుంచో తేవాలి, ఆ నీళ్ళు ఎట్లా తెస్తారో ప్లాన్ చేసుకోండి. మీరు ఉన్నంతలో ఇక్కడ రోడ్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, పవర్ కనెక్షన్ ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అంగన్వాడీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా దేవాలయాలు నిర్మాణం చేశారు, మసీదులు నిర్మాణం చేశారు. ఇన్ని దేవాలయాలు కూలుస్తారు మీరు, ఇన్ని వేల దేవాలయాలు కూల్చాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న విషయం కాదు, 1000 ఇండ్లు కొలగొట్టాలి, 1000 దేవాలయాలు కూల్చాలి. ఒక్కొక్క దేవాలయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అటాచ్మెంట్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు. బుల్డోజర్ తొక్కిస్తాం, బుల్డోజర్ ఎక్కిస్తాం, పేద ప్రజల మీద యుద్ధం చేస్తాం, ఇదేనా ప్రజారాజ్యము, ఇదేనా ఇందిరమ్మ పాలన, దీనికోసమా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశారు అనే విషయాన్ని మనం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను తొలగించకుండా, ఆక్రమణలను తొలగించకుండా మూసి పునరుజ్జీవనం సాధ్యం కాదు కదా అనేటువంటి ప్రశ్న వేస్తున్నటువంటి 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్లో నుంచి ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు గేట్లు ఎత్తుతుంటాం, మీరు చూశారు. ఎత్తినప్పుడు కూడా ఇళ్లలోకి నీళ్లు రాకుండా చాలా అద్భుతంగా అక్కడ కూడా మేము రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశాం. అనేక దేశాలలో నిజాం కాలంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశాం. ఇప్పుడు కూడా రిటైనింగ్ వాల్ కనిపిస్తుంది మీకు. రిటైనింగ్ వాల్ ఇక్కడ లేదు, ఇంకా లోపలికి ఉన్నది. కొంతమేరకు అప్పుడు కూడా ఆయన పూర్తిగా కట్టలేకపోయాడు, నిజాం కూడా పూర్తిగా కట్టలేకపోయాడు. మనకు ఎక్కడైతే గౌలుగూడ బస్ డిపోనో, ఉస్మానియా హాస్పిటల్ రిటైనింగ్ వాల్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది.
ఆ రకంగా రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేయండి. ఇది పాత ఉన్నది ప్రాక్టికల్. గతంలో నిజాం కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ రకమైనటువంటి రిటైనింగ్ వాళ్ళు అద్భుతంగా కట్టండి. ఎవరికి ఏ రకంగా ఇబ్బంది ఉండదు. ప్రజల ఇల్లు కూల్చడమే ఏకకై. ఆలు లేదు చూలు లేదు అన్నట్టు నీళ్లు లేవు, పైసలు లేవు, డిపిఆర్ లేదు, బుల్డోజర్ ఎక్కిస్తా ఇల్లు కూల్చేస్తా అంటే ఎట్లయితే చెప్పేది. నల్గొండలో రైతులు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యం మూసి రావాల్సిందే, కావాలని బీజేపీ బీఆర్ఎస్లు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. బీఆర్ఎస్ ఏం చేస్తుందో నాకు తెలియదు. వాళ్ళు రాజకీయం చేయొచ్చు, కానీ నేను రాజకీయం చేయడం లేదు. నేను ప్రజల కోసం వచ్చాను. ప్రజలకు అండగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. వాళ్ళు ప్రాణాలు తీసుకోకూడదు. మేము అందరం అండగా ఉండాము, ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పడం కోసమే వచ్చాము. నిన్న కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి విషయాలు చూశారు. అంటే ఒక విధమైన అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఇదంతా కూడా చేస్తున్నారు, బీఆర్ఎస్ కనుసన్నలోనే బీజేపీ పోతున్నటువంటి ఒక ప్రాపగండా ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు మీరు ఏమైనా భావిస్తున్నారా? ఎప్పుడైనా నేను ఇప్పటికీ ఒక 50 సార్లు 100 సార్లు మీతోటి కూడా చెప్పాను. మాకు బీఆర్ఎస్ ఎన్నడూ కలవలేదు, మేము భవిష్యత్తులో కలవము. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేక సార్లు కలిసింది, ఎన్నికల్లో పోటీ చేసింది, మంత్రులుగా కలిసి పనిచేశారు. వాళ్ళ డిఎన్ఏ ఒకటే. కేసీఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చాడు, కాంగ్రెస్ పాత నాయకుడైనా. మేము ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ తోటి మా జీవితంలో కలవలేదు, ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్ తోటి కలవలేదు, భవిష్యత్తులో కూడా కలవము. మేము డిఎన్ఏల ప్రశ్న కూడా ఆయనకు అర్థం కాదు. కేసీఆర్ డిఎన్ఏ కాంగ్రెస్ అనే విషయం మాట్లాడినందుకు తెలియనట్లేదు. మాకు మేము డిఎన్ఏ ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ పార్టీలో ముందు రాజకీయం ప్రారంభించాడు, కాంగ్రెస్ పార్టీలోనే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇక్కడ కాదు, ఢిల్లీలో కూడా మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఉండడం వేరు, ఢిల్లీలో కూడా మంత్రిలో ఉన్నాడు. ఆయన మన్మోహన్ సింగ్ సర్కార్లో ఆయన మంత్రిగా కొనసాగాడు. వాళ్ళ డిఎన్ఏ ఒకటి. దాన్ని పూర్తిగా పరస్పర విరుద్ధంగా మాట్లాడితే అలాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా నేను జవాబు చెప్తాను, దానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఎవరైతే మూసి ప్రక్షాళనకు అడ్డుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళి బుల్డోజర్లు వెళ్తాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నటువంటి నేపథ్యం. ఎవరు ఆపుతారు? ప్రజలు ఆపుతారు. ముందు పేద ప్రజలు, మహిళలు, ఇక్కడ రోజువారి ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇండ్లు పోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా సింగం లాగా వస్తారు, మహిళా సింగం లాగా వస్తారు, వచ్చి ఆపుతారు. ఆపితే నువ్వు వాళ్ళ మీద ఎక్కిస్తావా? అందుకోసం మేము కొట్టేసింది పేద ప్రజల మీద బుల్డోజర్ ఎక్కేయడానికి, పేద ప్రజల మీద ఇల్లు కూల్చడానికి. అనవసరంగా రాద్ధాంతానికి వెళ్లి పట్టుదలకు వెళ్లి ఈరోజు ఇల్లు కూల్చడం కోసం మీకు ఓటేశారా ప్రజలు? అదే ఆయన చెప్పాలి జవాబు. ఇది ఆ జవాబు నేనుగా చెప్పాల్సింది, ఆయన చెప్పాలి. ఎవరి మీద ఇల్లు ఎక్కిస్తారని ఎక్కియండి. సబర్మతి రివర్ ఫ్రంట్ లెక్క ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తే తప్పేంటిది? మూసీకి కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఒక ప్రశ్న. ఎవరో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సొంత ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటారు. సొంత ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు అన్ని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఒకటి, మీరు అసలు ఆలు లేదు చూలు లేదు, మీ దగ్గర డిపిఆర్ఏ లేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, కిషన్ రెడ్డి డబ్బులు తెలియదు అని మాట్లాడితే ఎట్లా? కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు ప్రాజెక్టు నిర్మాణం చేయండి. ఇక్కడ ప్రజలు కూడా డొనేషన్ ఇస్తారు. మూసి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటే వాళ్ళందరూ కూడా ఒక వారం రోజుల పాటు వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా నాకు వచ్చేటువంటి జీతం కూడా కొంతమేర కలిగిస్తాను నేను. అంటే ప్రభుత్వం ముందుకే వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బీజేపీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒక రాజకీయ పార్టీగా మేము మా యొక్క అభిప్రాయము, మా కార్యాచరణ చెప్పాము. మేము ప్రభుత్వము మేము పేద ప్రజల వ్యతిరేకము, పేద ప్రజల ఇల్లు కూల్చడానికే మేము సిద్ధంగా ఉన్నామంటే దానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ జవాబు చెప్పాలి. నెంబర్ 1, తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఈరోజు ప్రత్యామ్నాయం లేకుండా ఇల్లు కూల్చడం అనేటువంటిది, డ్రైనేజ్ ఇక్కడ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయినది. ఉన్నంతలో రిటైనింగ్ వాళ్ళు కట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసి రీజనరేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు కాని పగులు లేని మాటలు మాట్లాడి మీరు ఏం సాధిస్తారు? ఇప్పుడు అయ్యే పని కాదు, పొయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల జతకు ఏదో 400 పైగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి. వాటి పక్కన ఇది మూసి రీజనరేషన్ కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి కాబట్టి నేను చేయడం లేదని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు నిర్మాణాత్మకంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరనే విషయం ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. ఏదైతే మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, నల్గొండ ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందని చెప్పేసి వారు డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రిటర్నింగ్ వాళ్ళతో మూసి ప్రక్షాళన చేయొచ్చు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ సురేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.